వ్యూవర్స్ వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. ఒంట్లోని కొలెస్ట్రాల్ కరిగించే ఆకులు రెగ్యులర్ గా తింటే గుండెకు ఎలాంటి డోకా ఉండదని, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకోసం కొలెస్ట్రాల్ ని న్యాచురల్ గానే తగ్గించుకునేందుకు కొన్ని ఆకులు హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అనేది జిడ్డుగా ఉండే ఓ పదార్థం. దీనివల్ల ప్రమాదకరమైన గుండె నొప్పి, స్ట్రోక్ దగ్గర నుంచి చాలా సమస్యలు వస్తాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ దానంతట అదే పెరుగుతుంది. కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్ కారణంగా కూడా వస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటాయి. అందులో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. ఇవి రెండూ కూడా గుండె ఆరోగ్యంలో కీ రోల్ పోషిస్తాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అవి ఆర్టరీస్ లో పేరుకుపోతాయి. దీనివల్లే గుండె సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యని తగ్గించుకునేందుకు మన డైట్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో పాటు ఎలాంటి వర్కౌట్ చేయకుండా ఉండటం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీని వల్లే సమస్యలు వస్తాయి. కాబట్టి సమస్యని ముందుగానే గుర్తించాలి. కొలెస్ట్రాల్ ని ముందుగానే కంట్రోల్ చేసుకునేందుకు కొన్ని మెడిసిన్స్ లా పనిచేసే ఆకుకూరలు తీసుకోవాలి. వీటి వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. కరివేపాకులో ఎన్నో గుణాలు ఉన్నాయి. వీటిని మనం కూరల్లో వాడటం వల్ల ఇందులోని గుణాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కరివేపాకులు యాంటీ ఆక్సిడెంట్ గా ఉంటాయి. ఇవి మన బాడీలోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. దీనిని వంటల్లో వాడటం వల్ల రుచి పెరగడమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిని మనం పొడిలా చేసి కూరల్లో కూడా వేసుకోవచ్చు. పచ్చడి చేసుకుని తినొచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. వేపాకుల్లోని గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇవి న్యాచురల్ డిటాక్సిఫైయింగ్ గుణాలు కలిగి ఉన్నాయని చెప్పొచ్చు. దీనిని తీసుకోవటం వల్ల బ్లడ్ ని ప్యూరిఫై చేయడమే కాకుండా లివర్ పనితీరును మెరుగ్గా చేస్తుంది. ఇవి రెండూ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని గుణాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. మెంతి ఆకుల్లో కొలెస్ట్రాల్ ని తిప్పికొట్టే గుణాలు ఉన్నాయి. ఇందులో సోల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. ఇందులోని గుణాలు బాడీలోని మొత్తం కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. ఈ ఆకుల్ని మీరు కూరల్లో వాడచ్చు లేదా ఎలా అయినా తీసుకోవచ్చు. పుదీనా మంచి రిఫ్రెషింగ్ టేస్ట్ తో ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్ ని కరిగిస్తాయి. ఇందులోని మెంథాల్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. దీనిని మీరు ఎలా అయినా మీ డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. మింటి రైస్ చేసుకోవటం, పుదీనా పచ్చడి, రసం, స్మూతీస్, సలాడ్స్ ఇలా ఎందులో అయినా పుదీనాని యాడ్ చేసుకుని తినొచ్చు. తులసి చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండనే ఉంటుంది. ఇందులో ఎన్నో గుణాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో తులసి ముందుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీనిని మీరు హ్యాపీగా మీ డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. సలాడ్స్, టీలో వేసుకుని తులసి ఆకుల్ని ఆస్వాదించవచ్చు. ఈ ఆకుల్ని తీసుకుంటూనే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఎక్సర్సైజ్ చేయాలి. మంచి డైట్ తీసుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.